హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను ఆత్మకూరు నుంచి కర్నూలు వస్తుండగా నందికొట్కూరు నుంచి కర్నూలుకు వచ్చే దారిలో సాయంత్రం 4 గంటల నుంచి వర్షం అయితే చాలా బాగా పడిందండి. ఎంత బాగా పడిందంటే ఒకసారి చూడండి, ఈ వీడియో తీశాను. చాలా బాగా పడుతూనే ఉందండి వర్షం. నేను కర్నూలుకు వచ్చేంత వరకు ఇంటికి నానిపోయి వచ్చానండి కర్నూలుకు. నేను అంత బాగా వర్షం పడింది. అయితే ఈరోజు మేము రోజు జర్నీలు చేస్తూ ఉంటాము కాబట్టి ఈ వేడికి తిరిగి అలసిపోయి ఈ వర్షానికి మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఈ చల్ల గాలికి బస్సులో ప్రయాణం చేస్తుంటే ఇంతకుముందు 2-3 నెలలు ఈ వేడి గాలికి ప్రయాణం చేసి చాలా అలసిపోతుంటేమి. ఈ చల్లగాలికి మేము ప్రయాణం చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. రైన్ అయితే చాలా బాగా పడిందండి. నేను బస్సులో జర్నీ చేసేటప్పుడు ఈ వీడియో తీశానండి. చూడండి ఎంత బాగుందో, బస్సులో నుంచి తీశాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అదో చూడండి ఎంత బాగా పడిందంటే వర్షము వచ్చేసి చాలా బాగా పడిందండి ఈరోజు వర్షము. దారి నిండా అంటే చుట్టూ పక్కన నుంచి నీళ్లు కారుతున్నాయంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వర్షం పడిందో. ఈ వేడికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెల, మే నెలలో చాలా బాగా అల్లాడిపోయామండి జర్నీలు చేయలేక మేమైతే బస్సులో. మధ్యాహ్నం పూట అయితే మాకు సినిమా కనిపించేది బస్సులో జర్నీ చేసేటప్పుడు. ఏమంటే ఇప్పుడు కొద్దిగా వాతావరణం చల్లబడింది అంటే పూర్తిగా కాదు, ఇంకా వర్షాలు పడితే మనకు అప్పుడు క్లైమేట్ అనేది చాలా చల్లగా పడుతుంది. ఏమంటే ఇప్పుడు ఒక రకంగా కూలింగ్ అయితే వచ్చేసింది కొద్దిగా. మనకు ఈ బస్ జర్నీలో చాలా కూల్గా అనిపించింది ఈరోజు అయితే. నాకు దాదాపుగా ఒక 2 అవర్స్ వర్షం అయితే పడిందండి. అంటే 4 to 6 అంటే నేను 4 గంటలకు నందికొట్కూరు దాటామండి. అప్పటి నుంచి స్టార్ట్ అయిన వర్షము దాదాపు నేను ఇంటికి 5:30, 6 దాకా వచ్చాను. 6 కల్లా పడతానే ఉందండి వర్షం అయితే. అది చూడండి ఎంత రోడ్డు వెంబడి నీళ్ళు అయితే బాగా ఆగినాయి వర్షం పడేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పడింది వర్షం అయితే. అంటే చాలా చల్లగా అనిపించింది, కూల్గా అనిపించింది. ఈ వేడికి తిరిగి చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు కొద్దిగా వాతావరణం చల్లబడేసరికి మనకి చాలా హైగా ఉన్నట్టుందండి. అందుకు చాలా బాగుంది. చూడండి ఎంత వాటర్ అయితే ఆగింది. ఇది నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర తీశానండి. ఇది నంద్యాల చెక్ పోస్ట్ అంటే మనకు కర్నూలులోకి ఎంట్రన్స్ అయ్యే ముందర ఎన్ని నీళ్ళు ఆగినాయి చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఎన్ని సైడ్లకు ఎంత నీరు ఆగిందో. చూడండి ఎంత బాగా వర్షం పడిందో ఫ్రెండ్స్ ఈరోజు. ఇది నంద్యాల చెక్ పోస్ట్ టర్నింగ్ అండి. ఇక్కడ చూడండి ఎంత సైడ్లకు అయితే ఎంత నీళ్ళు ఆగాయో. చాలా బాగా వర్షం అయితే పడింది ఈరోజు. క్లైమేట్ అంతా ఒక్కసారిగా కూల్ అయిపోయింది. ఎండలకు మనం అల్లన్న ప్రజలకు చాలా కూల్గా అనిపించింది అన్నమాట ఈరోజు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది వచ్చేసి మనకు రాజ్విహార్ సర్కిల్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్.